ఇంజనీరింగ్లో కూడా సీజీపీఏ మెయింటైన్ చేయాలా? అసలు మనం ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే మన 4 ఇయర్స్కి ఎంత సీజీపీఏ ఉండాలి అండ్ ఈ యొక్క సీజీపీఏని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకు 1 by 1 అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. దెన్ ఇట్ విల్ బి మోర్ ఎంకరేజింగ్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో అసలు మన బీటెక్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి మనం సీజీపీ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ యొక్క 2 డీటెయిల్స్, ఈ యొక్క 2 కాన్సెప్ట్స్ అనేవి మనం 1 by 1 అయితే చూద్దాం. అసలు మనకు కంప్లీట్గా బీటెక్ ఫస్ట్ ఇయర్లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో మీరు బీటెక్ చేస్తున్నా ఫస్ట్ ఇయర్కి వాళ్ళకి అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్, మీరు టాప్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా అనుకుంటారు కదా. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా, మీరు నార్మల్ కాలేజ్లో జాయిన్ అయినా మీ అందరికీ ఫస్ట్ ఇయర్లో మాత్రం కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సిఎస్సి వాళ్ళకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ వీళ్ళందరికీ కూడా అవే బ్రాంచెస్ ఉంటాయి. ఇందులో ఎటువంటి మీకు డౌట్ అనేది లేదు. ఓకేనా? అండ్ మీకు ఇప్పుడు మనం ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పాను కదా కామన్ సబ్జెక్ట్స్ అన్ని. కామన్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఈ మీరు సిఎస్సి వాళ్ళకు ఉంటుంది, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ ఎవరికైనా ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అంటే M1, మనం M1, M2, M3 అనుకుంటాం కదా. ఈ యొక్క M1 అనేది ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది, M2 అనేది సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ సెమిస్టర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఐదర్ సి ఆర్ పైథాన్. అంటే సి అంటే మనం ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని సి అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా మనకు ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది, లేకపోతే సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి BEEE అండ్ అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ బీటెక్ ఫస్ట్ ఇయర్. అయితే ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేది బేస్డ్ ఆన్ అవర్ కాలేజ్. కొందరికి ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకొందరికి అవే సబ్జెక్ట్స్ సెకండ్ సెమిస్టర్లో ఉండొచ్చు. ఓకేనా? అంటే కాలేజ్ అటానమస్ కాలేజ్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ ఫస్ట్ సెమిస్టర్లో పెట్టుకుంటారు, ఇంకొన్ని సబ్జెక్ట్స్ సెకండ్ సెమిస్టర్లో ఉంటారు. అంటే వేరే కాలేజ్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ మీకు సెకండ్ సెమిస్టర్లో ఉండొచ్చు, వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఉండే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉండొచ్చు. ఇలా మీకు ప్యారలల్గా అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇందులో మీరు మీ యొక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే మీరు ఏ ఇయర్లో అయినా సరే మీ యొక్క సబ్జెక్ట్స్ని 2 టైప్స్గా అనేది క్లాసిఫై చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు నేను క్లాసిఫై చేసుకోవాలి అంటున్నానో అది ఏ విధంగా క్లాసిఫై చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏ విధంగా క్లాసిఫై చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, మీకు ఏవైతే ప్లేస్మెంట్కి హెల్ప్ఫుల్ అయితే కదా ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేది మీరు మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కాలేజ్, నార్మల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అరే ఆ యొక్క సబ్జెక్ట్స్ ఈ యొక్క సెమిస్టర్కి చదివితే చాలు, ఇంకా మనకి వీటితో పాటు వీళ్ళు అనుకుంటాం కదా, ఆ యొక్క సబ్జెక్ట్స్ మీరు ఇంకొక సైడ్ పెట్టేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఏవైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా వీటిని మనం బాగా చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు 2 ప్లస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు మన యొక్క ప్లేస్మెంట్లో మనకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవుతాం కదా, దానివల్ల మనకు సెమిస్టర్ ఎగ్జామ్ కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఒక్కసారి చదవడం వల్ల మనకు ప్లేస్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన యొక్క సెమిస్టర్ ఎగ్జామ్లో కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క సబ్జెక్ట్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ నార్మల్ సబ్జెక్ట్స్ని మీరు మీ యొక్క యూనిట్ టెస్ట్ అప్పుడు కానీ మిడ్స్ అప్పుడు కానీ అప్పుడు చదివితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మీకు వాటితో ఎటువంటి యూజ్ అనేది ఉండదు బీటెక్లో. అసలు అవి ఎందుకు ఉన్నాయి బట్టి మనకు కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్తారు కదా స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే హెల్ప్ఫుల్. కానీ మిగతా వాళ్ళకు ఐటీ సైడ్ ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకి ఎటువంటి దానివల్ల యూజ్ అనేది ఉండదు. సో మీరు ఏవైతే ఆ యొక్క సెమిస్టర్కి మనం చదివితే చాలు అనుకుంటాం కదా ఆ సబ్జెక్ట్స్ని మీరు ఎగ్జామ్స్ అప్పుడు చదివితే ఇట్స్ వెల్ ఎనఫ్. ఏవైతే మనకు ప్లేస్మెంట్కి బాగా కీ రోల్ ప్లేస్ చేసాయి కదా ఆ యొక్క సబ్జెక్ట్స్ మీరు చాలా బాగా చదవాలి. ఇప్పుడు అసలు మనం ఏ విధంగా క్లాసిఫై చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ మోస్ట్ ఇంపార్టెంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు మనం ఫస్ట్ ఐటీ రిలేటెడ్ చేద్దాం, తర్వాత కోడ్ రిలేటెడ్. ఐటీ రిలేటెడ్ వాళ్ళకు సిఎస్సి వాళ్ళకు కానీ సిఎస్సి స్పెషలైజేషన్, సిసిఐటి వీళ్ళకు ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పక్కా వచ్చి ఉండాలి.
మీకు మెకానికల్ వాళ్ళకు అంత యూజ్ లేదు, కానీ మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫ్యూచర్ అనేది ప్రోగ్రామింగ్ పైన ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు చాలా బాగా నేర్చుకోవాలి. ఓకేనా, మీకు ఫస్ట్ ప్రతి ఒక్కరికి పీపీఎస్ ఉంటుంది, అంటే ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. అంటే దీని సి లాంగ్వేజ్, ప్రోగ్రామ్ పీపీఎస్ మీన్స్ నథింగ్ బట్ సి లాంగ్వేజ్ మీరు చాలా బాగా నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే సి లాంగ్వేజ్ మీరు బాగా నేర్చుకోవడం వల్ల మీరు జావా కూడా చాలా బాగా చేస్తారు. ఓకేనా, ఎందుకంటే సి ఈజ్ ఇంటర్రిలేటెడ్ విత్ జావా. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్. మీకు ఒక సెమిస్టర్లో సి ఉంటే ఇంకొక సెమిస్టర్లో పైథాన్ ఉంటుంది. ఓకేనా, ఒకటేసారి రెండు ఉంటావు. ఒకవేళ పైథాన్ ఉంటే సి నెక్స్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి M1 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ మోస్ట్ హార్డ్ సబ్జెక్ట్ ఇన్ ద బీటెక్. బీటెక్ 4 ఇయర్స్లోనే M1 అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హార్డ్ సబ్జెక్ట్. ఎందుకంటే M1 అనేది మీరు ఇంటర్లో ఎంత మ్యాథ్స్ బాగా చేసినా కొంతమంది టాపర్స్కే ఈ యొక్క M1 సబ్జెక్ట్ అనేది బ్యాక్లాగ్ పడుతుంది. అండ్ వన్స్ ఈ యొక్క M1 అనేది ఒకసారి బ్యాక్లాగ్ పడింది అనుకోండి, ఇది ఒకసారి 2 ఇయర్స్కి రావచ్చు, ఇంకోసారి 3 ఇయర్స్, ఇంకోసారి 4 ఇయర్స్, ఈ విధంగా క్యారీ అనేది అవుతూనే ఉంటుంది. సో M1 అనేది కూడా చాలా క్రిటికల్ సబ్జెక్ట్. సో దీన్ని కూడా మీరు మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది మనకు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. అండ్ ఈ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మనకు అనేక ఇంటర్వ్యూలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మనం చాలా బాగా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కోరిలేటెడ్ ఉంటుంది కదా, మెకానికల్, ట్రిపుల్ ఈసీ, ఈ యొక్క స్టూడెంట్స్ మీరు మీ యొక్క సిజిపిఏ మెయింటైన్ చేస్తూ మీరు కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఏ విధంగా అంటే మీ యొక్క సీనియర్స్ ఏం చేశారు, వాళ్ళు ఎటువంటి ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళు ఎటువంటి ఇంటర్న్షిప్స్ చేశారు, మనం ఏం చేయాలి, మనం మంచి కంపెనీలు ప్లేస్ చేయాలంటే మనం సిజిపిఏతో పాటు మనం ఇంకేమైనా స్కిల్స్ నేర్చుకోవాలా. ఈ విధంగా మీరు ఈ యొక్క స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుంటే మీరు మంచి సిజిపిఏతో పాటు మంచిగా ప్లేస్ అనేది కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క సబ్జెక్ట్స్తో పాటు మనకు కొన్ని ల్యాబ్స్ అనేవి కూడా ఉంటాయి. ల్యాబ్స్ అంటే ఇప్పుడు మనకు ఫిజిక్స్ ఉంది, అప్లై ఫిజిక్స్. ఎప్పుడైతే మనకి ఏ సెమిస్టర్లో అప్లై ఫిజిక్స్ ఉంటుందో దానికి సంబంధించిన ల్యాబ్ అనేది మనకు ఉంటుంది. అండ్ ఇంకో సెమిస్టర్లో ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, ఈ యొక్క ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ల్యాబ్ అనేది మనకు ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ ల్యాబ్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క ల్యాబ్స్తో పాటు మనకు కొన్ని వర్క్షాప్స్ అనేది ఉంటాయి, ఇంజనీరింగ్ వర్క్షాప్ అండ్ ఐటీ వర్క్షాప్. ఈ యొక్క వర్క్షాప్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. దీన్ని కూడా మీరు కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బీటెక్ ఫస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు అసలు ఈ సిజిపిఏ మనకు ప్లేస్మెంట్కి ఎలా మ్యాటర్ అవుతుంది. ఓకేనా, వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు సిజిపిఏ ఇంతకుముందు నాకు ఇంటర్ 10th లాగా 9.5 10 సిజిపిఏ తెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అనేది ఉంది. ఇట్స్ కంప్లీట్లీ వర్త్ లెస్. ఎందుకంటే మనం ఏ కంపెనీకి ఎలిజిబుల్ కావాలన్నా మినిమం 7.5 సిజిపిఏ ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అలా కాకుండా మీకు 7.5 to 8 to 8.5 అంటే మీరు ఏ కంపెనీకైనా ఎలిజిబుల్. 7.5 to 8.5 కాబట్టి మీరు మీ యొక్క సిజిపిఏని ఈ రేంజ్లో ఉంచుకుంటే దెన్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఓకేనా, అంతేకాని నేను 8.5 తెచ్చుకుంటా 9.5 తెచ్చుకుంటా అంటే చూడండి ఒక విషయం, అలా తెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అనేది ఎందుకు యూజ్ అనేది ఉండదంటే మీకు ఒకవేళ 9.8 10 సిజిపిఏ ఉన్నా మీకు ఎటువంటి స్కిల్స్ అనేవి లేవనుకోండి సపోజ్. ఓకేనా, అప్పుడు మీరు ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్లేస్మెంట్కి మీరు ఎలిజిబుల్, కానీ మీరు టెక్నికల్ రౌండ్లోనో ఇంటర్వ్యూలోనో కోడింగ్ రౌండ్లోనో మీరు రిజెక్ట్ అనేది అవుతారు. సో మీకు ఎంత సిజిపిఏ ఉన్నా ఈ యొక్క సిజిపిఏతో పాటు మీరు కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. సో మీరు సిజిపిఏ 7.5 to 8.5 మెయింటైన్ చేస్తూ స్కిల్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ ప్యారలల్గా చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ప్లేస్ అవ్వడానికి చాలా అంటే చాలా పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు ఈ యొక్క సబ్జెక్ట్స్ కానీ ఈ యొక్క సిజిపిఏ ఇంకా ఈ ప్లేస్మెంట్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే అక్కడ మనకు చాలా మంది కామెంట్స్ అయితే పెడుతుంటారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అక్కడ మీకు క్లారిఫై అనేది అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పటివరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేసి తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.